హలో ఎవ్రీవన్. మేము ఉండేది వెస్ట్ గోదావరి. మేము వెళ్ళింది ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి టు ఈస్ట్ గోదావరి వెళ్ళే దారిలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ స్వీటీ శాండీకి స్వాగతం. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గోదావరి అంటేనే మనకు గుర్తొచ్చేది వరి పంట. చూసారా, పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో. రోడ్ సైడ్లోనే ఉన్నాయి ఇవి. ఇంకా లోపలికి వెళ్తే మనకి చాలా చాలా బాగుంటాయి. సో కాకపోతే మేము ఆన్ ది వేలో ట్రావెల్ చేస్తూ రికార్డ్ చేసాం కాబట్టి జస్ట్ క్యాప్చర్ చేశాను. సీజన్ కాబట్టి రైతులందరూ వరి కొత్త మెషిన్ యూజ్ చేసి చక్కగా వడ్లు కోసేసి రోడ్డు మీద ఆరబెడుతున్నారు. దారి పొడవునా అండి, ఇక్కడి నుంచి మొదలు ఈస్ట్ గోదావరి వెళ్ళే వరకు కూడా అసలు రోడ్డంతా వడ్లు ఆరబెడుతూనే ఉన్నారు. రైతు అంటేనే కష్టజీవి. సో ఒక్క ముద్ద అన్నం కోసం రైతు ఎంతో కష్టపడతారు. సో ఆ అన్నాన్ని మన దాకా తీసుకొచ్చి మనం ఆ నోట్లో పెట్టుకొని తినే వరకు కూడా ఎంతో కష్టం ఉంటుంది. కానీ మనం అన్నం ఇష్టం లేకపోతే ఈజీగా అవతల పడేస్తాము, లేదా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. సో అది అసలు మంచి పద్ధతి కాదు. సో దయచేసి అందరూ అది మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మనం ఈస్ట్ గోదావరి వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఇదంతా కోనసీమ ఏరియా. చాలా సినిమా షూటింగ్స్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో ఈ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. సో సినిమా సెట్టింగ్స్కి చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ టైం లేక నేను జస్ట్ ఫ్యూ వీడియోస్ యాడ్ చేశాను, ఫ్యూ వీడియోసే క్యాప్చర్ చేశాను బేసిక్గా. సో అవి ఏంటో చూసేసేయండి. ఇది కడలి టెంపుల్ కోనేరు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మన గోదావరి నది ఇక్కడ చూస్తుంటే గోదావరి తల్లే కొలువైనట్లుంది. ఎంత బాగుందో చూడండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Audio Jungle.